మీ ఏజ్ 40 ప్లస్సా? 40 దాకా ఎందుకులే గానీ 30 ప్లస్సా? అయితే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారా? స్ట్రెంత్ ట్రైనింగ్ గానీ, రెసిస్టెంట్ ట్రైనింగ్ గానీ. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏం లేదు. అడిషనల్‌గా ఎక్స్‌టర్నల్ వెయిట్స్‌ని గానీ, లేదా మన బాడీని మనం ఆపోజిట్ టు గ్రావిటీని పుష్ చేయడాన్నే స్ట్రెంత్ ఆర్ రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్‌టర్నల్‌గా లోడ్ అనేది మన బాడీ మీద పడుతుంది. ఐదర్ అది 1 కేజీ కావచ్చు, 10 కేజీస్ కావచ్చు. సో, ఇక్కడ మన బాడీ, మన మజిల్స్ ఆ వెయిట్‌కి అగైనెస్ట్‌గా మనల్ని పుష్ ఆర్ పుల్ మూవ్‌మెంట్స్‌లో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తూ ఉన్నాయన్నమాట. దీన్ని స్ట్రెంత్ ట్రైనింగ్ అంటారు. సో, మీ ఏజ్ గనక 30 ప్లస్ గనక అయ్యుంటే, మీరు గానీ స్ట్రెంత్ ట్రైనింగ్ గానీ చేయకుండా మీ లైఫ్‌లో మేము చాలా బిజీగా ఉన్నాం, మాకు సెట్ అవ్వట్లేదు, మాకసలు వర్కౌట్స్ తర్వాత సంగతి కానీ, జస్ట్ వాకింగ్ చేస్తే చాలులే అనుకుంటూ ఎవరైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యట్లేదో, మీరైతే పెద్ద రిస్క్‌లు ఫేస్ చేయాల్సుంటుంది. ఫస్ట్ మనం ఆఫ్టర్ 30 లేదా 40, 50 అబోవ్ 30 అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గనక స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. టీనేజ్‌లో నుంచి ఆఫ్టర్ 30 క్రాస్ అయ్యేంత వరకు గూడా మన మజిల్ మాస్ అనేది బావుంటుంది. ఆఫ్టర్ 30 సార్కోపీనియా అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ మన బాడీలో ఉన్నటువంటి మజిల్ మాస్‌లో 2% లాస్ అయితే అవుతుంది. సో, అట్లాగా 2% మజిల్ మాస్ లాస్ అయ్యే కొద్దీ ఎవ్రీ ఇయర్ పెరిగే కొద్దీ మన మజిల్‌లో వాల్యూమ్ అనేది తగ్గుతుంది. మన మజిల్ మాస్ కూడా తగ్గుతుంది. దానివల్ల మన జాయింట్స్ మొబిలిటీ అనేది దెబ్బతింటుంది. దానివల్లనే మనకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. స్ట్రెంగ్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సొస్తుంది. కింద కూర్చుంటే పైకి లేవలేని పరిస్థితి, స్టెప్స్ ఎక్కలేని పరిస్థితి, ఫాస్ట్‌గా రన్నింగ్ చేయలేని పరిస్థితి, కిందున్న బరువుల్ని ఎత్తితే రకరకాల నొప్పుల్ని ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. సో, ఇది ఆఫ్టర్ 30 ఇయర్స్ ఎవరైతే క్రాస్ చేసున్నారో వాళ్ళు నెమ్మదిగా ఫేస్ చేస్తారు. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ గాని చేసుంటే, అప్పటి వరకు మీరు గాని ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫామ్‌తో వర్కౌట్ గాని పర్ఫార్మ్ చేసుంటే, మీరు అప్పటి వరకు ఎంతైతే మజిల్ మాస్‌ని పుట్ ఆన్ చేసుకోన్నారో, ఆ మజిల్ మాస్ లాస్ అవుతుంది తప్ప, ఆల్రెడీ మీకు బాడీలో మనం వర్కౌట్ చేయకముందు ఉంటుంది చూసారా? ఆ మజిల్ మాస్ లాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏజింగ్. మన ఏజ్ అనేది ఆధార్ కార్డ్‌లో పెరుగుతుందే తప్ప, బయోలాజికల్‌గా మనకు తెలీదనమాట. మనం 35, 40 వచ్చినా గూడా 20 ఇయర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే బాడీతో అన్నీ చేయగలుగుతారో, అన్ని ఫంక్షన్స్ పర్ఫార్మ్ చేయగలుగుతారో, సేమ్ 30 ప్లస్ ఉన్న వాళ్ళు గూడా అదే విధంగా అన్నీ పర్ఫార్మ్ చేయగలుగుతారు. సో, ఇదొక బెనిఫిటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ మన మజిల్ మాస్ ఇంప్రూవ్ అయితే మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతది. మెటబాలిజం ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్‌కి గూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా గానీ సడెన్‌గా ఒక వస్తువుని పైకెత్తాలనుకున్నప్పుడు ఎవరో మన కంటికి కనిపించిన వాళ్ళని పిలవం. ఇది కొంచెం పైకెత్తి పెట్టని. ఆటోమేటిక్‌గా మనమే పైకెత్తి పెట్టేస్తాం. దాన్ని ఫంక్షనల్ హెల్త్ అంటారు. అంటే మనం కింద కూర్చొని పైకి లేవడానికి ఏవైతే జాయింట్స్ ప్రాపర్‌గా యూజ్ అవుతున్నాయో ఆ మొబిలిటీ గాని బాగుంటే మన ఫంక్షనల్ హెల్త్ బావున్నట్టే. సో, ఫంక్షనల్ హెల్త్ బావుంటుంది. మెటబాలిజం బావుంటుంది. ఏజింగ్ తగ్గుతుంది. తర్వాత ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. మన మజిల్ మాస్ కానీ బాగుంటే, మెటబాలిజం గాని బాగుంటే, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. దాని ద్వారా డైజెషన్ గూడా బావుంటుంది. దాని ద్వారా మన ఇమ్యూనిటీ గూడా బావుంటుంది. ఇంకా ఇవే గాదు, చాలా ఉన్నాయి. మనందరం ఫేస్ చేసే ఇంకో ఇష్యూ. ఏజ్ పెరిగే కొద్దీ మనం పెయిన్ కిల్లర్స్ వాడే అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి. ప్రతిదానికి పెయిన్ కిల్లర్. మోకాలు నొప్పి పెయిన్ కిల్లర్, భుజం నొప్పి పెయిన్ కిల్లర్, నడుము నొప్పి పెయిన్ కిల్లర్. సో, ఆ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నామంటే ఇండైరెక్ట్‌గా మనం ఏం అర్థం చేసుకోవాలి? మన బోన్స్ యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకు పెయిన్స్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే ఆ బోన్స్ మన వెయిట్‌ని క్యారీ చేయలేకపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా వాడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎప్పుడైతే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి డీసెంట్ మజిల్ మాస్ మనకుంటుందో పెయిన్ కిల్లర్స్ వాడే పరిస్థితి కూడా రాదు. ఎందుకంటే మన వెయిట్‌ని మజిల్స్ క్యారీ చేస్తాయి కాబట్టి జాయింట్స్ అండ్ బోన్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో థెర్మిక్ ఎఫెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. థెర్మిక్ ఎఫెక్ట్ అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వడానికి ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది కూడా ప్రాపర్‌గా జరుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో
ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ తినాలి అని మంచిగా మనకు గుర్తుంటుంది. అంటే కష్టపడుతున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ ఇవ్వాలి అని సైకలాజికల్గా కనెక్ట్ అయిపో ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా ప్రోటీన్ ఫుడ్ తింటాం. మంచి ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో థర్మిక్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. థర్మిక్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాస్ ఆ డైజెస్ట్ అవ్వడానికి ఆ ప్రోటీన్ని ఎక్కువ క్యాలరీస్ ఖర్చు చేస్తే తప్ప డైజెస్ట్ అవ్వదన్నమాట. సో ఆ విధంగా ఎక్స్ట్రా క్యాలరీస్ మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా బర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల. చూసారా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో బెనిఫిట్స్ ఉన్నాయి కదా అనేసి ఇప్పుడే మీరు వెళ్ళి స్క్వాట్స్ చేసినా, పుషప్స్ చేసినా, లేదా డంబల్స్ ఉన్నాయని చెప్పేసి లిఫ్ట్స్ చేసినా, వెయిట్స్ ఉన్నాయని చెప్పి పుల్ చేసినా కూడా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే 99.9% ఉంటాయి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే బెనిఫిట్స్ రావడం ఎంతైతే నిజమో, స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రాపర్ ఫామ్తో చేయకపోతే ఇంజురీ అవ్వడం కూడా అంతే నిజం. సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే ముందు మీ బాడీ యొక్క ప్రజెంట్ ఏఆర్ఎం, అవైలబుల్ రేంజ్ ఆఫ్ మోషన్, మీరు ఇప్పుడు ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ చూసినప్పుడు ఒక 20 ఇయర్స్లో ఉన్న వ్యక్తి స్క్వాట్స్ కానీ పుషప్స్ కానీ పర్ఫామ్ చేసేటప్పుడు అతను కంప్లీట్గా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ని పర్ఫామ్ చేస్తాడు అన్నమాట డెమోలో. సో మీరు కూడా అలాగే పర్ఫామ్ చేయాలి. అలా పర్ఫామ్ చేస్తేనే నేను స్క్వాట్ చేసినట్టు అని బ్లైండ్గా అదే ఫామ్లో చేశారంటే మేబీ మీ యాంకిల్ జాయింట్ హర్ట్ అవ్వచ్చు, నీ జాయింట్ హర్ట్ అవ్వచ్చు, లోవర్ బ్యాక్ హర్ట్ అవ్వచ్చు, చెప్పలేం. సో మీ అవైలబుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత అనేది మీరు తెలుసుకోవాలి. సో దానికోసమని బేసిక్ గైడెన్స్ అట్లీస్ట్ ఒక 1 or 2 months ఒక ప్రొఫెషనల్ ఐస్కి దగ్గరగా మీ వర్కౌట్స్ జరిగేలా చూసుకోండి. దాన్ని బట్టి అతను మీ అవైలబుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉందో, ఎంతవరకు మీరు దాన్ని పర్ఫామ్ చేస్తే మీరు ఇంజురీ బారిన పడకుండా చేయగలుగుతారో అనేది ఒక డీసెంట్ వర్కౌట్ ప్లాన్ మీకు ఇస్తాడనమాట. దాన్ని ఫాలో అయ్యారంటే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ హ్యాపీగా చేయొచ్చు. తర్వాత బాడీ మాట వినాలి. అంటే నేను 20స్లో ఉన్నప్పుడు 100 kgs ఎత్తేసేవాడిని, ఇప్పుడు 40స్లో నాకు పెద్ద లెక్క కాదు అంటే కుదరదు. బాడీలో నీకు ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ మాస్ తగ్గుతుంది. మజిల్ మాస్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా లిఫ్టింగ్ క్యాపబిలిటీ తగ్గుతుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ కదా, స్ట్రెంత్ ట్రైనింగే కదా, రెసిస్టెంట్ ట్రైనింగే కదా, ఆ వెయిట్స్ ఎత్తడమే కదా అంటూ కేర్లెస్ చేసి రాంగ్ ఫామ్స్తో వర్కౌట్ చేశారంటే మీకు ఆ స్ట్రెంత్ పెరిగేలోపు మేబీ జాయింట్స్ ఇంజూర్ అవ్వచ్చు. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు మీ ఏజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ హీరో నాగార్జున గారు అబౌవ్ 64 years, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ఇంకా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, మనకు కనిపించే వాళ్ళు, ఇంత లైవ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనతో కనిపిస్తూ ఉన్నారు. ఇంకా మీరు అటు నార్త్ ఇండియా సైడ్ వెళ్ళినా కానీ చాలామంది పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా యంగ్ లుక్తోనే ఉంటారు. మీరు అనొచ్చు మేకప్ కదా అని. మేకప్ ఓకే, కానీ బాడీ సహకరించాలి కదా. సో దానికని వాళ్ళు ఎప్పటి నుంచి అయితే ఫిట్నెస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండబట్టే ఇప్పుడు అంత బాగున్నారనమాట. ఇంకా హాలీవుడ్లో అయితే ఇంకా చాలామంది ఇట్లాగా, అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కదా, వాళ్ళకి చాలా టైం ఉంటుంది అనుకోవచ్చు. మనకు మహా అంటే 24 గంటల్లో 8 గంటలు మనం నిద్రపోతే ఆ 8 గంటల్లో ఒక 2 గంటలు ఫోన్ వాడతాం, ఓకేనా, అది పక్కన పెట్టేస్తే ఇంకా మనకు 16 గంటల్లో ఒక 8 గంటలో 9 గంటలో మన వర్క్స్ అనుకుంటే మనకు కనీసం ఒక 45 minutes ఉండదా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడానికి. 45 minutes పెట్టకపోతే మీరు సంపాదించేది, ఇప్పుడు మీరు ఫోన్ వాడుతూ వేస్ట్ చేసే టైం కావచ్చు, లేదా నాకు టైం లేదులే నేను వర్కౌట్ చేయలేనులే అంటూ మీరు వేస్ట్ చేసే టైము, మీరు ఇప్పుడు సేవ్ చేస్తున్నారు చూసారా అమౌంట్, ఈ అమౌంట్ అంతా కూడా మీరు ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఆ జాయింట్ ఇష్యూస్ మేబీ రావచ్చు, బోన్ హెల్త్ మేబీ దెబ్బతినొచ్చు, తర్వాత మీకే అనిపించవచ్చు నేను ఎందుకు వీక్గా ఉన్నాను అనే ఫీల్ మీకు రావచ్చు. ఒకవేళ మీకు అటువంటి ఫీల్ వచ్చినా కూడా, లేదా చిన్న చిన్న ఇంజురీస్కి బోన్స్ ఇరిగిపోతాయి చాలామందికి. బాత్రూంలో జారిపడి చాలామందికి కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, బోన్స్ ఇరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బోన్ డెన్సిటీ చాలా తక్కువ, పడగానే ఇరిగిపోతే ఇంకెందుకు మనకు ఆ బోన్స్. 20స్లో ఎలా ఉంటాయో అలానే మనం మెయింటైన్ చేయాలి అంటే మనకు ఈ అవుట్లుక్ కాదు కాపాడుకోవాల్సింది, ఇన్నర్ హెల్త్. ఇన్నర్ హెల్త్ అంటే ఇదే ఫంక్షనల్ హెల్త్ని ప్రాపర్గా చూసుకుంటే మీరు ఇప్పుడు సేవ్ చేసే అమౌంట్ అంతా కూడా సరదాగా ట్రిప్స్, ట్రావెలింగ్కి యూస్ చేసుకోవచ్చు మీ రిటైర్మెంట్ అయిన తర్వాత.
అప్పుడు మీరు ట్రిప్స్ అండ్ ట్రావెలింగ్కి యూస్ చేయాలన్నా, ట్రెక్కింగ్ చేయాలన్నా కూడా మన మోకాళ్ళు బాగుండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మెట్లు దిగలేను, కొండ ఎక్కలేను అంటే కుదరదు. సో ఇప్పటి నుంచే మీరు ఒక ప్లాన్తో స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెంట్ ట్రైనింగ్, ఫిట్నెస్ని అలవాటు చేయండి బాడీకి. ఫిట్నెస్ అంటే ఫాస్ట్గా వాకింగ్ చేసేసి వెయిట్ తగ్గాలని పస్తులు ఉండేసి అట్లా వెయిట్ తగ్గిపోమని చెప్పట్లా. ప్రాపర్గా బాడీకి కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్, దాంతోపాటు అట్లీస్ట్ వారంలో 3 days అన్నా సరే స్ట్రెంత్ ట్రైనింగ్, అప్పర్ బాడీ, లోవర్ బాడీ, కోర్ స్ట్రెంథనింగ్, ఇట్లా అయినా ప్లాన్ చేసుకొని మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నిజంగా గైడెన్స్ కావాలి అనుకుంటే నేను చేస్తాను స్ట్రెంత్ ట్రైనింగ్, రెగ్యులర్గా చేస్తాను, ఇచ్చిన డైట్ ఇచ్చినట్టు ఫాలో అవుతాను, నాకు నా హెల్త్తో పాటు అవుట్లుక్ లేదా రాబోయే ఫ్యూచర్లో రాబోయే బాడీ రిలేటెడ్ స్ట్రగుల్స్ని ఫేస్ చేయాలంటే, నేను మినిమం ఫేస్ చేయాలంటే నా మజిల్ మాస్ ప్రాపర్గా ఉండాలి అని ఎవరికైతే ఇంటెన్షన్ ఉందో వాళ్ళకి నిజంగా అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అదిగా ఈ సంగతి. 30+ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. ఒకవేళ 15 to 29 years వరకు ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో మీరు నిజంగానే చాలా మంచి పని చేస్తున్నారు. సో మంచి పని చేసి మీ ఫ్యూచర్లో మీ సేవింగ్స్తో మీరు సరదాగా ట్రిప్స్ అండ్ ట్రావెల్కి వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేయాలి, హెల్దీగా లైఫ్ లాంగ్ నచ్చినట్టు తినాలి అంటే ఇప్పటి నుంచే బ్యాలెన్స్డ్ డైట్స్ ఫాలో అవ్వాలి, వర్కౌట్స్ చేసి కొద్దిగా మజిల్ మాస్ని పుట్ ఆన్ చేసుకోవాలి. సో అది ఈ వీడియోలో ముచ్చట్లు. స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆఫ్టర్ 30 years పీపుల్, లేడీస్కి కూడా జెంట్స్కి కూడా. సార్కోపీనియా అనేది అందరికీ ఈక్వల్గా వచ్చే ఒక ఫేజ్ అది. సార్కోపీనియా, మోనోపాజ్ అంటే లేడీస్లో వచ్చే ఆఫ్టర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ కాబట్టి దాంట్లో కూడా వాళ్ళు మజిల్ మాస్ అనేది చాలా లాస్ అయిపోతారు. సో మీరు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ ట్రైనింగ్ ఆర్ రెసిస్టెంట్ ట్రైనింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి, ఏదో హోమ్ వర్కౌట్స్ ఆర్ జిమ్ వర్కౌట్స్, మీ అవైలబిలిటీ ఏది అవైలబుల్గా ఉందో అది ఫినిష్ చేయండి గైస్. స్టే ఫిట్, బీ హెల్దీ. వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ఫిట్, బీ హెల్దీ, బై.